వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇంట్రడక్షన్ టు ఊప్స్ అనమాట. ఓకే, ఊప్స్ ఫుల్ ఫామ్ ఏంటి, దాంట్లో క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్. మ్యాక్సిమం అన్ని మీకైతే డౌట్స్ ఉన్నవన్నీ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోలో. ఓన్లీ ఇంట్రడక్షన్. ఓకే, కోడ్ రాసి చూద్దాం. బేసిక్లీ నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే ఇది స్టార్టింగ్ ఊప్స్ కాబట్టి మీకు విజువలైజేషన్ బాగుంటే ఈజీగా అర్థమైపోతుంది. చాలా కష్టమేం కాదు ఇది, సింపుల్గానే ఉంటుంది. మీరైతే ఏం టెన్షన్ పడకండి. ఓకే, ఇంకా వీడియో అయితే మొదలు పెడదాం. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసుకోండి. మనమైతే అలాగే ఒక ఏఐ వర్క్షాప్ అయితే కండక్ట్ చేస్తున్నాం కదా, రిజిస్టర్ అవ్వండి. లాస్ట్ డేట్ అయితే దగ్గర పడింది. ఓకే, 23rd చేస్తున్నాం. 22 అయితే లాస్ట్ అనమాట. ఇంకొక 4 days ఉంది. రిజిస్టర్ అవ్వండి. ఈ సండే అయితే మనమైతే ఆ వర్క్షాప్లో కలుసుకుందాం. ఓకే, ఫుల్ స్క్రీన్ పెట్టుకుందాం. ఓకే ఓకే ఫస్ట్ ఊప్స్ అంటే ఏంటి, ఈ వీడియోలో మనం ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, నేను మర్చిపోతానేమో అని ఊరికి అక్కడ రెఫరెన్స్గా రాసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఊప్స్ అంటే ఏంటి, ఊప్స్కి ఫుల్ ఫామ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. దీనికి మీనింగ్ అనేది మీకు చిన్నగా ఈ వీడియోస్ ఇలా ఊప్స్ కాన్సెప్ట్ అనేది చిన్నగా వెళ్తూ ఉంటే మీకు దీని మీనింగ్ తెలుస్తుంది. బట్ ఇప్పుడైతే మనకు ఈ ఫుల్ ఫామ్ అనేది మనకు అవసరం లేదు. ఓకే, ఈ ఫుల్ ఫామ్ మనకు అవసరం లేదు. బట్ బేసిక్గా ఊప్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే, అది బేసిక్గా ఊప్స్ అంటే ప్రోగ్రామింగ్. ఓకే, అది ప్రోగ్రామింగ్. దానికి ఫుల్ ఫామ్ తెలిసింది కదా మీకు, గుడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే మీకు ఏంటో తెలిసింది. నేను డెఫినేషన్స్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, లాస్ట్లో వీడియోలో మనం కోడ్ రాసేసాక నేను డెఫినేషన్స్ లైక్ గూగుల్ని అడిగి, గూగుల్ AI మోడ్ని అడిగి మీకు షో చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. బట్ మనకి బేసిక్గా మన మోటివ్ ఏంటంటే డెఫినేషన్స్ కంటే మీకు అర్థం అవ్వాలి. ఆ కోడ్ రాస్తున్నాం కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్ లేదా క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆ డెఫినేషన్స్ రూపంలో కాకుండా మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. కాన్సెప్ట్తో మీరు కావాల్సిన ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా మీరు ఓన్గా చెప్పచ్చు. ఓకే, అది మంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఊప్స్ అంటే. ఫస్ట్ ఏంటంటే వై వీ నీడ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ మనకి ఎందుకు కావాలి, అసలు ఎందుకు, ఏం పని. ఇప్పుడు మనకి ఇన్ని కాన్సెప్ట్స్ చూసాం, లైక్ ఫంక్షన్ చూసాం, అరేస్ చూసాం, స్ట్రింగ్స్ చూసాం, ఇంకా చాలా కండిషన్ స్టేట్మెంట్స్ కానీ లూప్స్ కానీ మొత్తం అన్నీ చూసాం ప్రీవియస్ వీడియోలో. బట్ ఈ ఊప్స్లో ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఎందుకు? దీంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఈ క్లాస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం మొదట. ఓకే, అది బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇది చాలా ఇనే ఉంటారు మీరు, బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవాలంటే. ఏంటంటే లైక్ విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు లైక్ మీకు ఆల్రెడీ మీరు సిఎస్సిలో ఉంటారు మ్యాక్సిమం, వేరే బ్రాంచ్లో ఉన్న నో ప్రాబ్లం, మీకు ఆల్రెడీ దీని గురించి తెలిసే ఉంటుంది. లైక్ మీరు సివిల్కి సంబంధించింది ఏదో ఒక సబ్జెక్ట్ కానీ లేకపోతే మీకు ఐడియా ఉండడం కానీ ఉంటుంది. లైక్ ఇల్లులు కడుతుంటారు కదా, లైక్ ఇల్లులు. ఓకే, హౌసెస్. కాంట్రాక్టర్స్ ఉంటారు. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక ప్లేస్ చూసుకుంటాం. ఆ ప్లేస్లో మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటే హౌస్, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక ఇంజనీర్ని పిలిపించి లైక్ నేను ఇక్కడ ఇల్లు కట్టాలనుకుంటున్నాను, నాకు ఇన్ని బెడ్రూమ్స్ కావాలి, ఇవి కావాలి అని నువ్వు చెప్తావు. అతను ఒక ప్లాన్ గీసిస్తాడు. ఓకే, ఒక ప్లాన్ గీసిస్తాడు పేపర్ మీద, లైక్ దీన్ని పేపర్గా అనుకోండి. ఓకే, ఒక ప్లాన్ గీసిస్తాడు. దీన్ని మనం ప్లాన్. ఓకే, ఒక ప్లాన్ గీసిస్తాడు. ఈ ప్లాన్ గీసిచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఉంటాయి దీంట్లో. లైక్ ఇన్ని వాష్రూమ్స్ ఉండాలనుకుంటే 7 ఉన్నాయనుకుంటే ఎంత, లైక్ ఎన్ని బాత్రూమ్స్ ఉండాలి, మొత్తం అన్నీ ఈ బ్లూ ప్రింట్స్లో ఉంటాయి. మొత్తం A to Z అన్నీ ఈ బ్లూ ప్రింట్లోనే ఉంటాయి. ఆ బ్లూ ప్రింట్ అనేది నేను గీసి ఇచ్చాడు ఇల్లు కట్టాలనుకున్నాం కాబట్టి. ఇంకంతే, ఇంకా ఆ ఇంజనీర్ పని అయిపోతుంది అనమాట. అంతా దగ్గరుండి చూసుకుంటాడు కానీ, బట్ బేసిక్గా అతనికి ఏంటంటే బ్లూ ప్రింట్ గీసి ఇస్తాడు అతను బేసిక్గా. ఈ ప్లాన్ని మనం ఏమంటామంటే, అప్పుడే నేను చెప్పాను, బ్లూ ప్రింట్ ఏమంటారు దీన్ని, ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. క్లాస్కి దీనికి చాలా రిలేటబుల్. ఒక బ్లూ ప్రింట్ అనేది గీసిస్తాడు. ఓకే, ఏంటి బ్లూ ప్రింట్ అంటే సింపుల్, ఈ ప్లాన్నే మనం బ్లూ ప్రింట్ అంటారు. మొత్తం అంతా ఆ బ్లూ ప్రింట్లు ఎలా ఉంటాయంటే ఆ ప్లేస్కి తగినట్టు ఎన్ని వాష్రూమ్స్ ఉండాలి, ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలి, ఏ కిచెన్ ఎక్కడ ఉండాలి, ఏ ప్లేస్లో ఉండాలి, లైక్ ఇదంతా మొత్తం అంతా హాల్ ఎంత ఉండాలి, లెంత్ విడ్త్ మొత్తం అన్నీ దాంట్లో ఉంటాయి. ఓకే, దీన్నే మనం సింపుల్గా క్లాస్ అనొచ్చు. సింపుల్గా క్లాస్ అనొచ్చు. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ బ్లూ ప్రింట్. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ బ్లూ ప్రింట్ అంతే. అంతకుమించి మీరు మైండ్లో ఏం ఊహించుకోవద్దండి. ఓకే, క్లాస్ అనేది ఏంటి, క్లాస్ అనేది బ్లూ ప్రింట్. ఓకే, క్లాస్ అంటే ఏంటంటే ఆ ఇంజనీర్ అనేవాడు పేపర్లో గీసిస్తాడు కదా, దాన్నే క్లాస్ అంటారు. మన జావాలో చూసుకుంటే
ఇంకంతకుమించి నువ్వు ముందుకు వెళ్ళకు. ఇంకేమైనా డెఫినేషన్స్ ఉంటే దాన్ని దీనిలోకి కన్వర్ట్ చేసుకో, నేను దానికి డెఫినేషన్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో బేసిక్గా దీన్నే మనం క్లాస్ అంటారు. ఓకే, సో ఇంజనీర్ మీకు బ్లూ ప్రింట్ ఇస్తాడు కదా, దాన్ని మనం క్లాస్ అంటారు. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటి బ్రో? సో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇది ఓన్లీ ఉంది, లైక్ ఓన్లీ పేపర్ మీదే ఉంది, ఓన్లీ పేపర్ మీదో లేకపోతే ఎక్కడన్నా బోర్డ్ మీదో, లైక్ అలా ఓన్లీ అలా చూడడానికి మాత్రమే ఉంది, లైక్ ఫిజికల్గా లేదు. సో ఆ ఇల్లు నువ్వు ఆ పేపర్లో నుంచి నువ్వు ఇల్లు ముట్టుకోలేవు నువ్వు. సో పేపర్ని ముట్టుకోగలవు కానీ ఆ హౌస్ అనేది రియల్గా లేదు. సో ఎప్పుడైతే ఈ బ్లూ ప్రింట్ని నువ్వు లైక్ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఇల్లు కట్టేవాళ్ళు, కానీ వాళ్ళని నువ్వు పిలిపించి నాకు ఈ ఇంజనీరు బ్లూ ప్రింట్ ఇలా వేసి ఇచ్చాడు, నాకు ఈ టైప్లో ఇల్లుగా కట్టాలి అనుకుంటే నువ్వు అతను వేరే వాళ్ళ మనుషుల్ని పిలిపించి లైక్ ఇలా అని అతను గైడ్ చేసి మీకు హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాడు. సో హౌస్ కన్స్ట్రక్ట్ చేశాక నీకు హౌస్ రెడీ అవుతుంది కదా, సో రియల్ అయిన హౌస్ నీకైతే రెడీ అవుతుంది. సో 1 minute. సో నీకు ఈ హౌస్ అనేది రెడీ అవుతుంది. ఆ హౌస్ అనేది లైక్ దీన్నే హౌస్ అనుకోండి. సో ఇంతకు మించి నేను డ్రాయింగ్ గీయలేను, మనం అంత ఎక్స్పెక్ట్ కూడా కాదు. ఓకే, సో హౌస్ అనేది మీకు రెడీ అయిపోయింది. సో ఈ హౌస్ రెడీ అయ్యానికి నువ్వు దాన్ని ముట్టుకోగలవు, ఒక రియల్ అది. ఓకే, సో ఇది ఓన్లీ పేపర్ మీదే ఉంది. సో క్లాస్ అంటే బ్లూ ప్రింట్ అనేది ప్లాన్ గీసి ఇచ్చాడు కదా, అది ఓన్లీ నీకు పేపర్ మీదే ఉంది. బట్ ఈ హౌస్ అనేది నీకు రియల్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో రియల్గా నువ్వు దాన్ని ముట్టుకోగలవు, ఆ ఇంట్లోకి వెళ్ళగలవు, సో ఆ ఇల్లుని యూజ్ చేయగలవు, నువ్వు ఆ బెడ్రూమ్స్ని చూడగలవు, మొత్తం అంతా ఉంది. సో దీన్ని ఏమంటారు అంటే ఆబ్జెక్ట్ అంటారు జావాలో. ఓకే, సో ఆబ్జెక్ట్ అంటారు. సో సింప్లీ నువ్వు ఇలా అనుకోవచ్చు. సో దీనికి నువ్వు ఒక ప్లేస్ చూస్తావు, ఒక క్లాస్లో అంటే ఒక ప్లేస్లో నువ్వు ఇల్లు కట్టాలనుకుంటావు అనుకో, ఫస్ట్ ప్లేస్ చూస్తావు, బట్ ఆ ప్లేస్లో నువ్వేం నిర్మించవు, ఏది కన్స్ట్రక్ట్ చేయవు నువ్వు. బట్ అంతకంటే ముందు నువ్వు ఓకే నాకు ఇలా కావాలి ఇలా కానీ ఒక ప్లాన్ గీసుకుంటావు. ఆ ప్లాన్ ఏమంటారంటే క్లాస్ అంటారు. ఆ క్లాస్తో నువ్వేం చేయలేవు, లైక్ ఆ క్లాస్తో నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు కానీ బట్ ఆ క్లాస్ అనేది ఓన్లీ నీకు ఓకే ఇలా విజువలైజేషన్ మాత్రమే, ఓన్లీ ఓకే నా ఇల్లు ఇలా ఉంటుంది అని. ఓకే, సో అందుకోసం మాత్రమే క్లాస్. బట్ ఆ క్లాస్లో ఉండేది మనం ఇంప్లిమెంట్ చేసామంటే యాజ్ ఇట్ ఈస్గా మనకు హౌస్ అనేది రెడీ అవుతుంది, దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చూసాం కాబట్టి మనం వెంటనే సో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, సో క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా సో కొట్టామంటే మనకు చిన్న డెఫినేషన్ అలా వస్తుంది. సో దాన్ని చదివినామంటే మీకు సింపుల్ అర్థమైపోతుంది. ఓకే, సో ఇన్ జావా ఏ క్లాస్ సర్వ్స్ యాజ్ ఎ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ వైల్ యాన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ క్రియేటెడ్ ఫ్రమ్ దట్ బ్లూ ప్రింట్. సో ఇక్కడ కొన్ని పదాలు అనేది కొంచెం క్రిటికల్గా ఉన్నాయి, బట్ దాన్ని అయితే మనం అవాయిడ్ చేసేద్దాం. ఇన్ జావా ఏ క్లాస్ సర్వ్ అంటే ఏంటి, ఇవ్వడం అనమాట. ఈ క్లాస్ అనేది ఈ బ్లూ ప్రింట్ మాత్రం పని చేస్తుంది. అంటే ఇక్కడ బ్లూ ప్రింట్ అంటే మనం చూసాం, లైక్ ప్లాన్ అనుకోండి, ఇంజనీర్ ఇస్తాడు కదా, సో దాన్నే ప్లాన్ అంటారు. మీరు ఎక్కడ వింటారు బ్లూ ప్రింట్, బట్ ఎగ్జాక్ట్గా మీనింగ్ మీకు తెలియదు అంతే. ఓకే, సో దాన్ని బ్లూ ప్రింట్ అనొచ్చు, టెంప్లెట్ అనొచ్చు. సో టెంప్లెట్ అంటే మనం ఆల్రెడీ టెంప్లెట్ గురించి మనం మాట్లాడుకున్నామా ఎక్కడైనా. సో టెంప్లెట్ అంటే బేసిక్గా సేమ్ దాని మాదిరే ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎలా అంటే నువ్వు ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నావు, లేకపోతే ఏదన్నా సంథింగ్ ఏ మోడల్ బిల్డ్ చేస్తున్నావు, ఆ మోడల్ బిల్డ్ చేసే దానికంటే ముందు బ్రో నాకు దీనికి ఒక టెంప్లెట్ అంటే ఒక మోడల్ వైజ్ చూపించు, అంటే ఇలా ఉంటుంది బట్ ఇదే ఫైనల్ ఆబ్జెక్ట్ కాదు, దాన్ని మనం టెంప్లెట్ అంటారు ఆర్ బ్లూ ప్రింట్. ఓకే, సో వైల్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ క్రియేటెడ్ ఫ్రమ్ దట్ బ్లూ ప్రింట్, ఆ బ్లూ ప్రింట్ ద్వారా క్రియేట్ అవుతుంది అనమాట. వైల్ అన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వైల్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ అంటే అది ఒక రియల్ వరల్డ్ రియల్గా వచ్చి ఉంటుంది అనమాట, దాన్ని మనం ముట్టుకోగలం, మొత్తం అన్ని చేయగలం దాంతో. ఓకే, సో అదొక ఇన్స్టెన్స్ క్రియేటెడ్ ఫ్రమ్ దట్ బ్లూ ప్రింట్. సో కొంచెం క్రిటికల్ వర్డ్స్, దాన్ని పక్కన పెట్టేసండి, బట్ బేసిక్గా మన మీనింగ్ అంటే అది. సో టుగెదర్ ఇది సో డిఫరెన్స్ ఇచ్చాడు. సో క్లాసు ఆబ్జెక్ట్, సో ఈ లాజికల్ టెంప్లెట్ ఆర్ బ్లూ ప్రింట్ ఇది. సో ఇది ఒక బ్లూ ప్రింట్ అండ్ ఇది ఒక ఫిజికల్, అంటే నువ్వు దీన్ని ముట్టుకోగలవు, దీన్ని వాడగలవు నువ్వు, మొత్తం అంతా అలా. సో ఫిజికల్ ఆర్ ఒరిజినల్ రియల్ వరల్డ్ ఎంటిటీ అది. ఓకే, సో ఇది మనం మాట్లాడుకుందాం, బట్ బేసిక్గా ఏంటంటే క్లాస్ అనేది మాట్లాడుకుందాం. సో ఇప్పుడే మనకు అవసరం లేదు. సో అది బేసిక్గా మీకు అర్థమైంది కదా. ఓకే, సింపుల్. సో ఇది ఒక ప్లాన్, లైక్ ఒక పేపర్ మీద గీసుకుంటావు నువ్వు ఏందన్నా కూడా, సో దాన్ని క్లాస్ అంటారు. ఓకే, సో ఎప్పుడైతే దాన్ని రియల్గా ఇంప్లిమెంట్ చేస్తావో దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. సింపుల్, అంతకు మించి నువ్వు ఏంటి వెళ్ళదు. ఓకే, సో క్లాసు మనం ఆబ్జెక్ట్కి డెఫినేషన్ చూసాం. సో నెక్స్ట్ దీన్ని మాట్లాడుకుందాం, వై వీ నీడ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో బేసిక్గా ఇక్కడే మీకు సో ఫంక్షన్స్ ఉన్నాయి కదా, లూప్స్ ఉన్నాయి కదా, సో రిపీటెడ్గా నువ్వు టాస్క్ చేయొచ్చు కదా అనుకుంటావు. బట్ ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేది నీకు వర్క్ అనేది ఎంత సింపుల్గా చేస్తాయంటే అది నువ్వు ఊహించుకోలేవు. సో చాలా సింపుల్గానే కట్ చేద్దాం అనుకున్నాను. సో అలాగే కట్ చేద్దాం వీడియోని. ఓకే, సో ఎలా సింపుల్ అయిపోతుంది.
సో చూద్దాం. ఇప్పుడు నువ్వు సేమ్ లైక్ ఎలా అంటే నువ్వు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసావు. ఓకే, సో లూప్ నేను అన్ను ఫంక్షన్ అంట దీన్ని. సో ఈ ఫంక్షన్ నువ్వు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసావు. సో ఈ ఫంక్షన్లో ఏముందంటే సో హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తుంది. సో హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తుంది ఎప్పుడైతే ఆ ఫంక్షన్ నువ్వు కాల్ చేసావో అప్పుడు. సో ఇది క్లాస్ అనుకోండి. ఓకే, సో నాట్ ఎ క్లాస్, నార్మల్ ఫంక్షన్. ఓకే, సో ఫంక్షన్ ఉంది. సో ఎప్పుడైతే నువ్వు ఈ ఫంక్షన్ని కాల్ చేసావో హలో వరల్డ్ అనేది ఇంప్లిమెంట్ అయిపోతుంది. బట్ ఇదే నువ్వు సపరేట్గా ఇండివిజువల్గా చేయాలనుకున్నావు అనుకో, అది పాసిబుల్ కాదు దీనిలో. లైక్ నువ్వు ప్రతి ఒక్కటి సపరేట్గా పెట్టాలనుకున్నావు. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక కాలేజీలో స్టూడెంట్ అండ్ టీచర్స్ ఉన్నారు, సరే లెక్చరర్స్. ఓకే, సో స్టూడెంట్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. సో స్పెల్లింగ్స్ తప్పైతే వదిలేసేయండి, సో తర్వాత చూసుకుందాం మనం. సో లెక్చరర్స్, సో సంథింగ్ ఏదో వదిలేసేయండి. సో ఒక క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. సో స్టూడెంట్ అనేవాడు ఈ మెథడ్ని పిలిస్తే నాకు ఒక విధంగా రియాక్ట్ అవ్వాలి, అండ్ లెక్చరర్స్ అనేది ఈ మెథడ్ని పిలిచారంటే నాకు ఒక విధంగా రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ కావాలంటే నథింగ్ బట్ సో సపరేట్ డేటా ఉండాలి. సో సపరేట్ డేటా మెయింటైన్ అవ్వాలి. సో సపరేట్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ అన్ని పెద్ద వర్డ్స్ వాడుతున్నాను, బట్ బేసిక్గా ఈ ఫంక్షన్ అనేది నువ్వు పిలిస్తే ఆటోమేటిక్గా టీచర్ అన్నా నీకు సేమ్ నార్మలే ఉంటుంది. సో నువ్వు స్టూడెంట్ అయినా కూడా సేమ్ నార్మలే ఉంటుంది. అదే ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఈ క్లాస్ అనేది ఏం చేస్తుందంటే నువ్వు ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటావు లైక్ ఏ బ్లూ ప్రింట్. సో ఈ బ్లూ ప్రింట్ సేమ్ ఇంత ముందర మాదిరి హలో వరల్డ్ అని ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇది క్లాస్గానే ఉంటుందన్నమాట. అంటే దీనికి అసలు మెమొరీ ఉండదు. నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేంత వరకు దీనికి మెమొరీ ఉండదు. సో ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో సపరేట్ మెమొరీ అంతా. లైక్ ఈ ఫంక్షన్ అనుకున్నావు అనుకో, నువ్వు ఎన్నిసార్లు నువ్వు టీచర్ పిలిచినా స్టూడెంట్ పిలిచినా ఒకే ఒక్క మెమొరీ. సో సపరేట్ అంటున్నదు. బట్ ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్లో ఏంటంటే స్టూడెంట్కి సపరేట్ మెమొరీ ఒక క్లాస్తోనే. అంటే క్లాస్ అంటే ఏమనుకున్నాం మనం బ్లూ ప్రింట్. ఇప్పుడు అంతే కదా, లైక్ నువ్వు ఇంజనీరు ఒక ప్లేస్లో నువ్వు ఇల్లు కట్టాలనుకున్నావు, అతను నీకు బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఓకే, బాగానే ఉంది. సో అలాంటి సేమ్ అంటే ఏరియా విడ్త్ కానీ హైట్ కానీ సేమ్ ఉండే ప్లేసెస్లో ప్రతి ఒక్కటి ఆ బ్లూ ప్రింట్ ఉపయోగించవచ్చా? సో మల్టిపుల్ టైమ్స్ ఉపయోగించవచ్చు. సేమ్ అలాగే ఇది ఒక క్లాస్ ఉంది, ప్లాన్. సో ఈ ప్లాన్ని నువ్వు ప్రతి ఒక్కరిని ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్స్ అంటే నథింగ్ బట్ ఎన్ని ఇల్లులైనా కట్టచ్చు నువ్వు. బట్ అక్కడ ఒక కండిషన్ ఏంటంటే సేమ్ విడ్త్ ఉండాలి, సేమ్ హైట్ ఉండాలి. అది ఒక్క కండిషన్ నువ్వు పెట్టుకొని నువ్వు ఎన్ని ఇల్లులైనా కట్టుకోవచ్చు ఒకే ఒక్క బ్లూ ప్రింట్తో. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా, అది. సో మీరైతే ఫంక్షన్ ఉపయోగించారంటే అందరికీ సేమ్. సో సపరేట్ అనేది ఉండదు దీంట్లో, ఉండదు. సో అందరికీ కలిపేస్తుంది. సో మీరు ఎప్పుడైతే కోడ్ రాసి స్టార్ట్ చేస్తారో అప్పుడు నిదానంగా అర్థమవుతుంది. సో కొద్దిసేపు. ఓకే, సో క్లాసెస్ అంటే ఏమి, ఆబ్జెక్ట్స్ అంటే ఏమి మీకు ఒక్క ఐడియా అయితే వచ్చింటుంది. బట్ నేను ఈ ఫంక్షన్స్ గురించి లేపి మీకైతే కొంచెం కన్ఫ్యూజ్ రేపినట్టున్నాను, బట్ నో ప్రాబ్లం. సో మీరైతే అర్థం చేసుకుంటారు కొంచెం. ఓకే, అది. సో ఇప్పుడు క్లాస్ ఆబ్జెక్ట్ గురించి మనం తెలుసుకున్నాం నీట్గా. సో నెక్స్ట్ క్లాస్ విఎస్ ఆబ్జెక్ట్స్. సో ఈ క్లాస్ విఎస్ ఆబ్జెక్ట్స్ తెలుసుకునే కన్నా ముందు మనం వీళ్ళు కోడ్ రాద్దాం. లైక్ క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఏంటి కోడ్ రాస్తూనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దట్స్. సో దీన్ని మనం ఓకే, సో ఇది మామూలుగా మనకి ఎలా ఉంటుంది క్లాసు, నార్మల్ మనం ఓపెన్ చేస్తానే ఇది నార్మల్, ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఇది నార్మల్ కదా. సో మనం ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేయాలి. సో క్లాస్ క్రియేట్ చేయాలంటే ఈ మెయిన్ క్లాస్ అనేది నార్మల్. ఈ మెయిన్ క్లాస్ అనేది ఇది ఒక మెయిన్ అనమాట. సో మెయిన్ ఇది లేకపోతే ప్రోగ్రామ్ రన్ కాదు అన్నట్లు అనమాట ఇది. సో ఇది కంపల్సరీ ఉండాలి. నువ్వు ఎన్ని క్లాసెస్ క్రియేట్ చేసినా ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉండాలి. సో ఇప్పుడు మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో క్లాస్ ఇది ఒక కీవర్డ్ అనమాట. సో క్లాస్ అని వేసినాం కదా, సో స్పేస్ ఇచ్చి క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో ఏమి ఇద్దాం, లైక్ స్టూడెంట్ అని ఇద్దాం. సో ఇప్పుడు స్టూడెంట్ మీద తీసుకుందాం. సో స్టూడెంట్ అంటే ఎలాగా, ఇప్పుడు నువ్వు ఒక స్టూడెంట్ తీసుకున్నావు అనుకో, సో అతనికి సపరేట్ ఉంటాయి. లైక్ చూపిస్తాను. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది ఎప్పుడైతే నేను కోడ్ రాస్తున్నప్పుడు. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఐడి అనేది సపరేట్ ఉంటుంది. సో ఐడి అనేది సపరేట్ ఉంటుంది. నేమ్ అనేది కొంచెం మందికి సిమిలర్ ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం డిఫరెంటే ఉంటుంది. సో ఐడి, నేమ్, సో డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు. లైక్ డేట్ ఆఫ్ బర్త్ వద్దు, లైక్ ఎలా అంటే సో అతను ఎన్నో క్లాస్ అవుతున్నాడని,
లైక్ ఇలా సంథింగ్ ఇలా ఉంటాయి. సో మనం ఈ 3 తీసుకుందాం చాలు ఇప్పటికి ప్రస్తుతానికి. సో క్లాస్, సో ఏం తీసుకుందాం మనము స్టూడెంట్. సో ఈ క్లాస్కి పేరు మనం ఇవ్వాలి. సో ఏం తీసుకుందాం స్టూడెంట్ అని ఇద్దాం. ఓకే, స్టూడెంట్. ఓకే, సో ఆ క్లాస్ పేరుకి మనం ఏమి ఇచ్చాం, స్టూడెంట్ అనే నేమ్ ఇచ్చాం. సో ఇప్పుడు ప్యారంథిస్ ఓపెన్ చేశాను, ప్యారంథిస్ అంటే ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. సో సేమ్ దీని మాదిరే ఉందా, సో క్లాస్ మెయిన్ అన్నట్లు సేమ్ దీని మాదిరే ఉందా అక్కడ కూడా. సో ఈ మధ్యలో మెథడ్ తీసేసామంటే సేమ్. సో ఇది సేమ్, బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది మెయిన్ మెథడ్. సో ఈ క్లాస్ మెయిన్ అనేది మెయిన్ మెథడ్. ఎట్లా చెప్తున్నావు బ్రో మెయిన్ మెథడ్ అని అంటే, సో ఈ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంది కదా, సో దీన్ని చూసి ఇక్కడ నుంచే రన్ అవుతుంది అనమాట. నువ్వు ఎన్ని క్లాసెస్ అన్నా రాసుకో, ఇక్కడ నుంచే రన్ అవుతుంది. సో దట్స్ లీవ్ ఇట్. సో ఒక క్లాస్ క్రియేట్ చేసినాం, బాగానే ఉంది. సో మనం ఒక క్లాస్ రెడీగా ఉంది మన దగ్గర. ఓకే, క్లాస్ రెడీగా ఉంది. సో మనం ఇప్పుడు వేరియబుల్ నేమ్స్ ఇద్దాం. లైక్ ఏమేమి అనుకున్నాం, స్టూడెంట్కి ఐడి ఉంటుంది. సో ఐడి ఈక్వల్ ఇంట్. ఓకే, అది ఒక ఇంటీజర్ కాబట్టి ఇంట్ ఐడి ఈక్వల్ టు నార్మల్ వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తావో అలా క్రియేట్ చేయి. సో ఇక్కడే మనం ఇచ్చేద్దాం వాల్యూస్ లైక్ 12. నెక్స్ట్ అతనికి నేమ్ ఉంటుంది అనుకున్నాం. సో నేమ్ స్ట్రింగ్లో కాబట్టి సో స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు అతనికి నేమ్ ఇవ్వండి. లైక్ ఏమిద్దాం, రామ్ అని ఇద్దాం. ఓకే, సో రామ్ అని ఇచ్చాం. నెక్స్ట్ ఏమేమి అక్కడ మాట్లాడుకున్నాం, సో క్లాస్, అతను ఏ క్లాస్ అవుతున్నాడు. సో ఇంట్, సో క్లాస్ ఈక్వల్ టు అతను ఇప్పుడు 7th క్లాస్ అనుకోండి. ఓకే, 7th క్లాస్ రాస్తాం. సో దట్స్ ఇట్. సో నీకు ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. దట్స్ ఇట్. ఒక క్లాస్ అనేది నీకు నీట్గా క్రియేట్ అయిపోయింది. సో ఒక క్లాస్ అనేది నువ్వు సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ చేసావు. సో లైక్ ఈ క్లాస్ అనేది ఎలా ఉంటుందంటే, నువ్వు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. లైక్ ఇంతకు ముందర మాట్లాడుకున్నాం మనం. సో నీకు ఒక్క బ్లూ ప్రింట్ ఉంటే చాలు, సేమ్ అలాంటి విడత అలాంటి హైట్ చూసుకొని నువ్వు ఎన్ని ఇల్లులైనా కట్టచ్చు విత్ బ్లూ ప్రింట్. నీ దగ్గర ప్లాన్ ఉంటే సరిపోతుంది. లైక్ ఇప్పుడు అలాగే కదా, లైక్ కార్ రెడీ చేసినప్పుడు కానీ సో దానికి మోడల్స్ అన్నీ ఇది వాడాలి, ఇక్కడ ఈ ఇంజన్ రావాలి, ఇలా రావాలని ఒక బ్లూ ప్రింట్ గీసుకుంటారు ఒక కార్కి. బట్ అదే ఒక్క బ్లూ ప్రింట్తో సో మల్టిపుల్ కార్స్ అతను డిజైన్ చేసుకోవచ్చు. సో కొత్త ఫ్యూచర్స్తో అతనికి కావాల్సినవి. బట్ బ్లూ ప్రింట్ మాత్రం ఒక్కటే ఉంటుంది. సో అది ఎలా అంటే విత్ బ్లూ ప్రింట్, అతనికి అంతా బ్లూ ప్రింట్లో ఉంటుంది మెయిన్ అంతా, మొత్తం అతనికి కావాల్సినదంతా. సో అతను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు అనుకో, సింపుల్ ఆ ఒక్క పాత బ్లూ ప్రింట్లో ఒక చిన్న పార్ట్ ఏమైనా మార్చి సో ఇంకా అడ్వాన్స్ది ఏమైనా యాడ్ చేయాలంటే అయిపోయింది. దట్స్ ఇట్. దాన్ని టెస్ట్ చేస్తాడు. సో అది బాగా వర్క్ అయితే అంతే. సో అది. సో క్లాస్ అంటే మీకు అర్థమైంది కదా. ఇక్కడ మనం ఏం చేయలేదు. ఇక్కడ ఏమని చేసాం, మనము క్లాస్ క్రియేట్ చేసినాం. సో స్టూడెంట్ అనే క్లాస్ ఓపెన్ చేసాం మనము. సో ఆ క్లాస్లో సో వేరియబుల్స్ అనేది మనం ఓపెన్ చేసుకున్నాం. లైక్ ఇంట్ ఐడి ఈక్వల్ టు 12, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు రామ్, ఇంట్ క్లాస్ ఈక్వల్ టు 7. ఓకే, సో కొంచెం మీకు ఎందుకు ఇది అదంతా కొంచెం మీకు అయితే టైం పడుతుంది దీన్ని అర్థం చేసుకోవడానికి. సో వెయిట్. ఓకే, అది. సో ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ క్లాస్ అనేది మనం సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. సో ఏంటి బ్రో దీనివల్ల యూజ్ అంటే, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే మనకు దీంట్లో ఉండే వాల్యూస్కి ఒక మెమోరీ అనేది ఇస్తుంది. లైక్ ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి తీసుకున్నాం, సో ఇంతకు ముందర ఉంది కదా. సో ఆల్రెడీ మనము ఈ క్లాస్లో ఏం క్లాస్ ఇది, స్టూడెంట్. సో స్టూడెంట్ ఈ క్లాస్ ఉంది. ఓకే, సో ఈ స్టూడెంట్ అనే క్లాస్ ఉంది. సో మనం దాన్ని క్రియేట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. సో ఈ స్టూడెంట్ అనే క్లాస్కి ఒక మెమోరీ ఉండదు. లైక్ ఇప్పుడు మన ఫోన్లో ఒక మూవీ ఎక్కించామనుకో, లైక్ కొంచెం మెమోరీ ఎంత 700 MB 800 MB లైక్ 400 MB లేకపోతే 5 GB 4 GB లైక్ ఒక మూవీకి ఒక స్పేస్ అంటూ ఉంటుంది కదా. ఆ స్పేస్ అనేది క్లాస్కి ఉండదు. ఎందుకంటే దీనికి ఇనీషియలైజే లేదు, ఓన్లీ కోడ్ ఉంటుంది అంతే. బట్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో అది యాక్చువల్గా దానికి మెమొరీ క్రియేట్ చేసుకుంటుంది. యాక్చువల్గా మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ఐడి కింద పడుతుంది, నేమ్ కింద పడుతుంది, క్లాస్ కింద పడుతుంది అని. సో టోటల్ అది మెమొరీ అనేది క్రియేట్ చేసుకుంది. ఇప్పుడైతే ఓన్లీ మనం అయితే వేరియబుల్స్ అనేది చేసాం. బట్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలి, ఆల్రెడీ మనం స్కానర్ చూసాం. సో ఏంటి, క్లాస్ నేమ్ రాయాలి ఫస్ట్. సో క్లాస్ నేమ్ ఏంటి అక్కడ, ఏంటి ఇక్కడ దీంట్లో క్లాస్ నేమ్ ఏంటి, స్టూడెంట్. సో ఎస్ క్యాపిటల్ లెటర్ పెట్టాం కాబట్టి సో స్టూడెంట్. సో ఎందుకు బ్రో క్లాస్ నేమ్స్ అని బిగ్ లెటర్స్, లైక్ క్లాస్ నేమ్స్ అని స్టార్టింగ్ లెటర్ బిగ్ లెటర్లే ఉండాలంటే అలా ఉంటే చాలా మీరు. ఓకే, సో అదేమన్నా రూల్ అంటే నో, నాట్ దట్ రూల్, బట్ అది ఫాలో అవుతున్నారు అప్పటి నుంచి. సో అలా రాసేయండి, మీకు కూడా అంత కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, సో క్లాస్ నేమ్స్ అనేది నేనైతే క్యాపిటల్ లెటర్స్ మీద రాస్తాను. ఓకే, సో స్టూడెంట్. సో ఆబ్జెక్ట్కి ఒక పేరు ఇవ్వాలి కదా, ఆబ్జెక్ట్కి ఒక పేరు ఇచ్చేసిండి. ఏమని, లైక్ స్టూడెంట్ 1 అని ఇచ్చేసిండి. సో STU1 అని ఇచ్చాను. సో తర్వాత న్యూ
సో తర్వాత సేమ్ స్టూడెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. సో ఓకే, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అయింది, ఏంటి సింటాక్స్ ఏంటి అనే దానికంటే ముందు మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం అనుకో. సో దానికి ఏం చేస్తాం, సో లైక్ ఇంట్ ఏ ఈక్వల్ టు 2 లైక్ సంథింగ్ ఇలాగా. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ మీరు బాగా గమనించండి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఈ ఇంట్ క్రియేషన్కి మీరు ఒకసారి గమనించండి. లైక్ ఇదేంటి, ఇది ఒక డేటా టైప్, ఇంట్ అనేది డేటా టైప్. సో ఎందుకు ఏ ముందర రాస్తున్నామంటే ఈ ఏ అనేది ఏంటి, ఇంటీజర్ డేటా టైప్ అని. సో ఈ పైన గమనించండి, STU1 అనేది ఏం డేటా టైపు, స్టూడెంట్ డేటా టైప్. మనం ఒక డేటా టైప్ అనేది రెడీ చేసాం, సో క్లాస్ అనే స్టూడెంట్లో. సో అంటే అది ఎలా వర్క్ అవుతుంది, సో దాంట్లో ప్లే వేరియబుల్స్ ఉన్నాయి, అన్నీ ఇప్పుడు ఇనిషియలైజ్ అయిపోతాయి. సో ID = 12లో ఉంటుంది. సో న్యూ స్టూడెంట్ అనేది అది పక్కన పెడతాం. సో న్యూ స్టూడెంట్ అని తర్వాత చేద్దాం. సో సేమ్ ఈ ఇంటీజర్ A = 2 ఎలాగో సేమ్ అలాగే, బట్ ఇది ఎలాంటి డేటా అనేది మనం చెప్పాలి. సో ఇది ఇంటీజర్ కాబట్టి సో ఇంటి A = 2 అన్నాం, బట్ ఇది ఇంటీజరు స్ట్రింగ్ ఆల్రెడీ ఉండే డేటా టైప్స్ కాదు. సో ఇది ఒక క్లాస్. సో అంటే ఆ క్లాస్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఆ ఇన్నర్ లోపల ఎలా ఉన్నాయని. సో ఆ డేటా ఎలా ఉంటుందంటే ఆ స్టూడెంట్ అనే క్లాస్. సో దాని లోపల ఒక డేటా ఉంది అని మనం చెప్తున్నాం. సో ఇక్కడ ఇంటి A = 2 అని ఎలా చెప్పావు, సో ఈ STU1 అనేది స్టూడెంట్ అని చెప్తున్నాం. ఓకే, ఈ న్యూ స్టూడెంట్ అంటే ఏంటంటే, సో న్యూ అనగానే దీని అన్నిటికీ మెమొరీ వచ్చేస్తుంది, మెమొరీ అనేది అలాట్ అయిపోతుంది. ఓకే, సో ఇంటీజర్కి 12 కాబట్టి సో 4 బైట్స్ అనేది అలాట్ చేసేద్దాం ఇంటీజర్కి. నెక్స్ట్ ఈ స్ట్రింగ్కి, సో స్ట్రింగ్కి కూడా ఇన్ని బైట్స్ అని దానికి ఇచ్చేద్దాం. స్పేస్ అనేది యాక్చువల్గా స్పేస్ అనేది రెడీ అవుతుంది దానికి. సో క్లాస్ క్రియేట్ చేసినప్పుడు స్పేస్ అనేది ఏమి ఉండదు. ఓకే, సో ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడే దానికి కొంచెం అంటే స్పేస్ అనేది అలాట్ అవుతుంది. సో ఇంకా నార్మల్గా ఇది స్టూడెంట్ అనేది నార్మల్గా నువ్వు ప్రతి ఒక్క దానికి రాస్తావు. ఓకే, సో అది సో మనకు ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీని లోపల ఉండే వాల్యూస్ నేను ప్రింట్ చేయాలనుకున్నా ఇక్కడ ఈ మెయిన్ క్లాస్లో. సో ట్రై చేద్దాం. సో system.out.println. సో దీని లోపల నేను ID అని ప్రింట్ చేస్తాను. ఏమొస్తుందో చూడండి. లైక్ ప్రింట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ ఐడెంటిఫైర్ ఎక్స్పెక్టెడ్ ఇంటూ క్లాస్ = 7. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే క్లాస్ = 7 అని ఇచ్చా. సో క్లాస్ అనేది మనము అదొక కీవర్డ్. సో ఆ కీవర్డ్స్ని నువ్వు ఉపయోగించకూడదు వేరియబుల్ నేమ్స్గా. సో ఇక్కడ మనం క్లాస్ అని ఇవ్వకూడదు, లైక్ స్టడీయింగ్ అని పెడదాం, క్యాపిటల్ వద్దు, స్టడీ అని పెడదాం సింపుల్గా. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. సో ఈ ID అనేది కెనాట్ ఫైండ్ సింబల్ అంట. సో అసలు ఇక్కడ ఎక్కడన్నా ఉందా ID అనేది, ఇక్కడ ఇది వేరే, ఇది ఎక్కడో అనంతపూర్లో ఉంటే ఇది ఎక్కడో బెంగళూరులో ఉంది. ఓకే, సో నాకు ఎక్కడుందో ఇక్కడ కనిపించట్లేదు, నాకు ఇక్కడ ఈ బెంగళూరులో నాకు ఈ ID అనే వేరియబుల్ కనిపించట్లేదు అని అడుగుతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే, లైక్ ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేయాలి. సో ఈ ఆబ్జెక్ట్ ద్వారా దీనికి కనెక్షన్ ఏర్పడింది. సో ఆబ్జెక్ట్ ద్వారా పిలిస్తే నీకు రెస్పాన్స్ వస్తుంది. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు, అదేం డేటా టైపు, స్టూడెంట్ అనే క్లాస్కి సంబంధించింది అది. సో దాన్ని ఉపయోగించి మనమైతే ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని కాల్ చేయాలి. సో సింపుల్గా దీని ముందర ఏం చేస్తామంటే STU1.id అని పెట్టామనుకో. సో అప్పుడు దీని లోపల ఉండే వాల్యూస్ అనేది ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు రన్ చేశాను అనుకో, నాకు రన్ అవుతుంది. సో 12 అని అవుట్పుట్ వస్తుంది. సో 1 minute. సో STUD అని పెట్టాను, STU1 ఇక్కడ. సో నేను చూసుకోవాలి ఆబ్జెక్ట్ క్రియేట్ అనేది నువ్వు STU1 అని ఇచ్చావు, బట్ నేను ఏం చేసా STUD1 అని ఇచ్చా. సో నేను గమనించుకోవాలన్నమాట. సో ఇప్పుడు రన్ చేస్తే మనకు 12 అని వచ్చింది. సో అలాగే సో ఇప్పుడు నాకు స్ట్రింగ్ నేమ్ అనేది నువ్వు ఏ నేమ్ ఇచ్చావు, సో ఆ నేమ్ ప్రింట్ అవ్వాలి. సో ఏం చేస్తాను ఇక్కడ, సో ID తీసేసి నేమ్ అని పెడతా, దట్స్ ఇట్. ఇప్పుడు రామ్ అని ప్రింట్ అవుతుంది. సో 12 రామ్ అని ప్రింట్ అయింది. సో నెక్స్ట్ నేమ్ తర్వాత నాకు స్టడీ ప్రింట్ అవ్వాలని, అంటే అతను ఎన్నో దాంట్లో చదువుతున్నాడు అని. సో ఇప్పుడు రన్ చేస్తే సింపుల్ 7. సో 3 ప్రింట్ అయ్యాయి. సో 12 రామ్ 7. సో ఇది ఎలా వర్క్ అయింది, సో మొత్తం పైన నుంచి వద్దాం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కోసం. సో క్లాస్ అనేది ఒక కీవర్డ్. సో ఇది నార్మల్, నువ్వు వేరియబుల్ నేమ్స్కి ఎలా ఇస్తావు, సో అలా ఒక క్లాస్కి నువ్వు నేమ్ ఇచ్చావు, బాగానే ఉంది. సో దీనిలో మనం ఏం పెద్ద విషయం ఏం చేయలేదు, నార్మల్ నువ్వు వేరియబుల్స్ అనేది ఇంకో క్లాస్లో ఓపెన్ చేసావు, క్రియేట్ చేసావు. సో ID అని ఒక వేరియబుల్ తీసుకున్నావు, దాంట్లో 12 పెట్టావు. స్ట్రింగ్ అనే వేరియబుల్ స్ట్రింగ్ అనే డేటా టైప్లో సో నేమ్ అని వేరియబుల్ క్రియేట్ చేసి సో దాంట్లో రామ్ పెట్టావు. ఇంట్ అనే స్టడీ = 7 పెట్టావు. సో ఓకే, ఇంటీజర్ డేటా టైప్లో. ఓకే,
సో కింద ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసావు. సో దీన్ని ఏమంటారు అంటే సో ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటారు. ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను సక్సెస్ఫుల్గా. ఎలాగా? సో స్టార్టింగ్ క్లాస్ నేమ్ పెట్టావు. సో తర్వాత ఇది నీ ఇష్టం. సో నేను ఇలాగే ఇచ్చాను, నువ్వు అలాగే ఇవ్వాలని లేదు. సో నువ్వు ఆబ్జెక్ట్ పేరు అనేది నువ్వు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. నువ్వు స్టూడెంట్, ఇది క్లాస్ నేమ్ కూడా అంతే. సో ఇలానే అనుకోకుండా నువ్వు ఎలానే ఇవ్వచ్చు. సో న్యూ స్టూడెంట్. సో ఇది నార్మల్. సో న్యూ అనగానే ఈ డేటా టైప్, ఈ క్లాస్లో ఉండే వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ కానీ డేటా టైప్స్ కానీ ప్రతి ఒక్కదానికి కొంత స్పేస్ అంటూ అలొకేట్ చేస్తుంది ఇది. ఓకే, సో అందుకు న్యూ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఈ స్టూడెంట్ అంటే ఏంటంటే లైక్ నువ్వు పిలుస్తున్నావు అనుకో ఆ క్లాస్ని. ఓకే, అదనేది ఈ STUలో 1లో వచ్చి స్టోర్ అవుతుంది అది. అండ్ ఇది నార్మల్. సో న్యూ స్టూడెంట్ అనేది నార్మల్. సో ఇది ఎలా అంటే ఇది ఏం డేటా స్టోర్ చేసుకుంటే ఇక్కడ చెప్తున్నాను. స్టూడెంట్ అనే క్లాస్లో కొంచెం డేటా ఉంది, సో దాన్ని నేను స్టోర్ చేసుకుంటాను నేను చెప్తున్నాను. ఓకే, సో దీనిని డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవాలంటే వేరే క్లాస్ నువ్వు యాక్సెస్ చేసుకోలేవు. నువ్వు అలా యాక్సెస్ చేసుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ పేరుతో నువ్వు యాక్సెస్ చేసుకోవాలి. STU1.id, STU1.name, STU1.study. సో అలా నేమ్ ఉపయోగించి నువ్వైతే దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. సో నువ్వు ఇప్పుడు ఏం చూసాం? సో క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఇవి లైక్ ఆ ఆబ్జెక్ట్కి ఉపయోగించి మనం ఈ క్లాస్ లోపల ఉండే వేరియబుల్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి. సో సింపుల్. ఈ జావాలో నువ్వు ఏం చేయాలన్నా కూడా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాల్సిందే. సో ప్రతి ఒక్కటి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో నువ్వు ఏ చేసినా కూడా క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎలా అంటే నువ్వు మీ క్లాస్లో ఒక 2 అడ్మిషన్స్ చేయాలనుకున్నావు. సారీ, మీ క్లాస్లో అంటే మీ కాలేజ్లో 2 అడ్మిషన్స్ నువ్వు చేయాలనుకున్నావు. బట్ యాక్చువల్గా వచ్చి ఎవరన్నా ఓకే అడ్మిషన్స్ అని అడిగితేనే కదా నువ్వు చేయించగలవు. సో బేసిక్గా ఇది ఎలా అంటే ఓన్లీ నువ్వు పేపర్ మీద కానీ అలా రాస్తేనే దీన్ని క్లాస్. దీనికి అసలు మెమొరీ అస్సలు ఉండదు. నువ్వు ఇప్పుడు ఆ క్లాస్ రాసావు కదా, దీనికి నువ్వు రన్ చేసావంటే డైరెక్ట్ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకోకుండా దానికి అసలు మెమొరీ ఉండదు. నేను అదే చెప్పాలని ట్రై చేస్తాను అప్పటి నుంచి. సో దానికి అసలు మెమొరీనే ఉండదు. నువ్వు ఇలా క్రియేట్ చేసావంటే అది యూజ్లెస్, నో ప్రాబ్లం. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు దీని జోలికి వెళ్ళదు. ఎప్పుడు వెళ్తుంది? నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఓకే తను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు కాబట్టి సో దానికి సంబంధించి క్లాస్ ఎక్కడో ఉంటుంది, అప్పుడు వెతుకుతుంది. ఓకే, సో ఇది నార్మల్గా దీనికి అసలు మెమొరీ అనేది స్పేస్ అనేది ఉండదు. ఓకే, సో ఏదన్నా మిస్ చేసామా దీంట్లో చూద్దాం. సో యాక్సెసింగ్ వేరియబుల్స్ యూజింగ్ ఆబ్జెక్ట్స్ చూసాం మనం ఇప్పుడు. ఓకే, సో ఈ వేరియబుల్ ఆబ్జెక్ట్ ఉపయోగించి మనమైతే వేరియబుల్ని యాక్సెస్ చేసాం సక్సెస్ఫుల్గా. సో ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో దానికి సంబంధించి కూడా మీకు అయితే షో చేస్తాను. సో ఎందుకు ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారా అంటే ప్రతి ఒక్కటి నువ్వు ఆబ్జెక్ట్స్తోనే క్రియేట్ చేయాలి. ఒక క్లాస్ క్రియేట్ చేసావు, దానికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాల్సిందే. అంటే అది ఆప్షనలే కానీ బట్ ప్రతి ఒక్కటి క్లాసెస్ మీద ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంట్లో ఈ జావాలో. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. ఫీల్డ్స్ మెథడ్స్ చాలా ఉన్నాయి బట్ మనకి ఇన్ని అవసరం లేదు. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ జావా మీకు అర్థం అవడం కోసం సో సింపుల్ అని అడుగుదాం. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇది చాలా డిఫికల్ట్ ఇచ్చేసింది, మనకు అవసరం లేదు అంత డిఫికల్ట్. సో ఇన్ జావా ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ విచ్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ క్రియేటెడ్ ఫ్రమ్ దట్ బ్లూ ప్రింట్. ఇక్కడ చూడండి సింపుల్ ఉంది. సో ఒక క్లాస్ ఉంది, అదేంటి ఒక బ్లూ ప్రింట్ కానీ లేకపోతే టెంప్లెట్ కానీ. సో వైల్, ఓకే, సో క్లాస్ గురించి అర్థమైపోయింది మీకు. వైల్ అండ్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే అది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. అది ఎవరి వల్ల క్రియేట్ అవుతుంది? ఫ్రమ్ ద బ్లూ ప్రింట్. మీకు దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది కదా, లైక్ టెంప్లెట్ అంటారేమో. సో దాని ద్వారా ఈ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఆబ్జెక్ట్ ఏంటంటే రియల్ వరల్డ్ ఎంటిటీ. లైక్ మీ ఇంట్లో ఒక నైఫ్ కానీ లేకపోతే ఒక బ్యాగ్ కానీ, నువ్వు కాలేజ్ బ్యాగ్ కానీ ఏదైనా లగేజ్ బ్యాగ్ కానీ ఉంది. సో అది బేసిక్గా ఎలా చేస్తారంటే స్టార్టింగ్ ఒక పేపర్లో కానీ లైక్ ఒక బ్లూ ప్రింట్ వేసుకుంటారు ఇలా ఉండాలి అని. యాక్చువల్గా నువ్వు చేతిలో పట్టుకునే రియల్ ఆబ్జెక్ట్ వచ్చాక సో అది ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో అంతకుముందు పేపర్లో తీసుకునేది ఒక క్లాస్ బ్లూ ప్రింట్ అనొచ్చు నువ్వు దాన్ని. అది సో థింక్ ఆఫ్ ఎ క్లాస్ యాజ్ ఎ ఫిజికల్ బ్లూ ప్రింట్ ఆఫ్ ఫర్ ఎ హౌస్ అండ్ an object as a actual house built on the street. సో అదే అంటున్నాడు, సేమ్ మనం తీసుకుంటే ఎగ్జాంపులే అలా ఉంటుంది. సో కీ కాన్సెప్ట్స్. సో క్లాస్ అంటే ఏంటి? ఏ లాజికల్ టెంప్లెట్ దట్ డిఫైన్స్ వాట్ డేటా అండ్ ఆబ్జెక్ట్ విల్ హోల్డ్ అండ్ వాట్ ఇట్ కెన్ డూ. ఇట్ డస్ నాట్ టేక్ అప్ మెమొరీ. సో దానికి అసలు మెమొరీ ఉండదు. ఇట్ డసంట్ టేక్ అప్ మెమొరీ. అసలు మెమొరీ అసలు తీసుకోదు ఇది.
ఏ లాజికల్ టెంప్లెట్ దట్ డిఫైన్స్ వాట్ డేటా అండ్ ఆబ్జెక్ట్ విల్ హోల్డ్ అండ్ వాట్ ఇట్ కెన్ డూ, అది ఏమేమి చేయగలదు, అది ఎలా అని అది చెప్తుంది అనమాట బ్లూ ప్రింట్ అంటే. సో అది ఏం చేయగలదు, అది ఎలా ఉంటుంది అనేది ఈ క్లాస్ చెప్తుంది. సో ఆబ్జెక్ట్ ఏంటంటే ఈ క్లాస్లో ఉండేది ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఈ ఫిజికల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ దట్ హోల్డ్స్ రియల్ డేటా అండ్ టేక్స్ అప్ స్పేస్ ఇన్ యువర్ కంప్యూటర్ మెమొరీ. సో ఇక్కడ మనం ఒక క్లాస్ క్రియేట్ చేసాం. సో ఇది ఎలా అంటే ఓన్లీ చూడడానికి మాత్రమే, దాన్ని యూజ్ చేయడానికి ఉండదు. బట్ ఎప్పుడైతే నువ్వు యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో, సో అప్పుడు ఒక స్టూడెంట్ రియల్గా అంటే వచ్చాడు, రియల్గా. బట్ ఇది ఎప్పుడైతే నువ్వు రాసావో దానికి ఏం యూజ్ ఉండదు. బట్ ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో అప్పుడే ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది, రియల్ వరల్డ్ స్టూడెంట్ అనేది వస్తుంది మనం రాసిన కోడ్ దాని ప్రకారం. సో ఇంకా యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, ఇవన్నీ తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాడు. సో క్రియేట్ ఏ బ్లూ ప్రింట్. సో హియర్ వీ కెన్ క్లాస్ నేమ్డ్ కార్. సో ఇక్కడ మనం వేరే ఎగ్జాంపుల్ ఇది. సో అక్కడ మనం స్టూడెంట్ అని తీసుకున్నాం, వీడైతే కార్ అని చెప్తున్నాడు. సో క్లాస్ అనేది ఒక కీవర్డ్. సో ఇక్కడ చూసారా, ఇతను కూడా ఈ సి అనేది క్యాపిటల్లో పెట్టాడు. అది రూల్ అంటే ఏం లేదు, నువ్వు నార్మల్ కూడా రాసుకోవచ్చు, ఏం ఎర్రర్ ఏమి ఇవ్వదు. బట్ అది అలా క్యాపిటల్గా రాయాలని అదొక రూల్ అనేది ఏం కాదు, ఎర్రర్ ఏం త్రో చేయదు. బట్ అంతే, అలా అలవాటు అయిపోయింది. సో ప్రతి ఒక్కరు చెప్తాను. సో అందుకు కార్ అనేది అలా రాస్తాం. సో యాట్రిబ్యూట్స్, సో వేరియబుల్స్ రిప్రజెంటింగ్ ప్రాపర్టీస్. సో దీన్ని మనం ఏమంటారు, యాట్రిబ్యూట్స్ అంటారు దీన్ని. సో వేరియబుల్స్ రిప్రజెంటింగ్ ప్రాపర్టీస్. అండ్ ఈ మెథడ్ గురించి మనం ఇంకా క్లాస్ లోపల ఈ మెథడ్ రాసేది మనం ఇంకా నేర్చుకోలేదు, అది చూద్దాం. ఓకే, సో ఇది మెయిన్ క్లాస్లో అతనైతే మై కార్ ఈక్వల్ టు న్యూ కార్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాడు దానికి. ఎలా, సో ఈ క్లాస్ పేరు తీసుకున్నాడు, సో ఆబ్జెక్ట్కి ఒక పేరు చేశాడు మై కార్ అని. సో న్యూ, ఇది నార్మలే, న్యూ కార్. సో అది, సో మై కార్ ఈక్వల్ టు ఇలా కూడా రాసుకోవచ్చు నువ్వు. సో ఇప్పుడు ఈ వేరియబుల్స్లో ఉండే నువ్వు వేరియబుల్స్ని మార్చాలనుకున్నావు అనుకో, సో ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్, నేను జూమ్ తగ్గిస్తా కొంచెం. సో ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్ ఆబ్జెక్ట్ ఉంది కదా, లైక్ stu1 అని, stu1 డాట్ నువ్వు ఏం చేయాలనుకుంటాను, ఐడిలో చేంజ్ చేయాలనుకుంటాను. సో ఐడి ఈక్వల్ టు 15 రాసేసి. సో దీని తర్వాత నాకైతే దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో దాని తర్వాత మనం అప్డేట్ చేసిన తర్వాత సో రన్ చేస్తే ఫస్ట్ అనేది 12 వస్తుంది, తర్వాత 15 వస్తుంది. సో ఇది ఐడి స్టార్టింగ్ 12, సో తర్వాత 15. అలా నువ్వు ఇక్కడ ఈకోకుండా కూడా ఇక్కడ నువ్వు ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో అదే చెప్తున్నాడు. సో ఇది చాలా చిన్న ఇదే, బట్ చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. బట్ డోంట్ వరీ, మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో టైం పడుతుంది, మీరైతే దాన్ని విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నేను ఎంత చెప్పినా కూడా లైక్ మీరు మైండ్లో విజువలైజ్ చేసుకోవాలి. ఓకే, సో క్లాస్ అంటే ఏంటి, ఓన్లీ సింపుల్, అదొక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ ఉండదు, కానీ ఒక పేపర్ మీద ఒక బోర్డు మీద నువ్వు ఓన్లీ డ్రాయింగ్ మాత్రమే తీసుకుంటావు. దాన్ని ఏమంటారు మన భాషలో నార్మల్గా బ్లూ ప్రింట్ టెంప్లెట్ అంటారు. సో దాన్నే క్లాస్ అంటారు. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సో ఆబ్జెక్ట్ అంటే అదొక రియల్ వరల్డ్, ఆ పేపర్ మీద ఉండదాన్ని ఒకటి రియల్గా తయారు చేసేసాడు ఆబ్జెక్ట్ మాదిరి. సో దాన్నే ఆబ్జెక్ట్ అంటారు, అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో దీంట్లో జావాలో ఎలాగంటే జావాగాడు కొన్ని రూల్స్ పెట్టింటాడు ప్రోగ్రామింగ్కి, అండ్ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సో ఆ కీవర్డ్ యూజెస్, ఆ రూల్స్ ఏంటో తెలుసుకున్నట్టే నీకు జావా వచ్చేస్తుంది. అంత పెద్ద విషయం కాదు, అంతే, ఇంకా సింపుల్. సో ఆ రూల్స్ ఏంటి, ఒక్కొక్క కీవర్డ్ ఎలా పని చేస్తుంది అని తెలిసిందంటే నువ్వు ఈజీగా ప్రోగ్రామ్స్ రాయొచ్చు, అంతే అది. సో అది వాళ్ళ వీడియో. సో మీకు ఏదో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎలా సింపుల్, ఈ ఎగ్జాంపుల్ అయితే సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అది వాళ్ళ వీడియో. అండ్ ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ ఏ వర్క్షాప్కి అయితే వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. సో ఈ సండే ఉంటుంది. సో 23rd మార్నింగ్ 10 AM అయితే స్టార్ట్ అవుతుంది ఆ వర్క్షాప్ అనేది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.